హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. చాలా మంది అడుగుతున్నారు హౌ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్, హౌ టు మేక్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్. సో ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉంటే, మీకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉండి ఉంటే, మీరు వెల్త్ జనరేట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మంచి వెహికల్ వేర్ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అండ్ వెల్త్. ఇది కంపేర్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ తో కానీ ఇంకా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మీకు ఈజీగా మీ వెల్త్ గోల్స్ కి అచీవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎందుకు హెల్ప్ చేస్తుంది, ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మనం ఇవాళ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇది ఒక మాస్టర్ క్లాస్ లా క్రియేట్ చేస్తున్నాను నేను, సో దట్ మీకు మ్యూచువల్ ఫండ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా ఐ వాంట్ టు క్లియర్ దట్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేక్ షూర్ దట్ యూ కామెంట్ బిలో అండ్ ఐ విల్ క్రియేట్ అ న్యూ వీడియో. రైట్. సో ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ కి కొత్త అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. ఐ డిస్కస్ ఎ లాట్ అబౌట్ ఫైనాన్షియల్ freedom and how to create digital products and digital marketing so that you'll achieve financial freedom. So without wasting time, let's jump into the subject, which is mutual fund. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది? సో బిఫోర్ మ్యూచువల్ ఫండ్ మీరు నా గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే యూ షుడ్ నో, అసలు నేను చెప్తుంది ఎందుకు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీడియోవాడు అసలు నేను ఈ వీడియో ఎందుకు చూడాలి, మ్యూచువల్ ఫండ్ ఇంకెన్నో ఉన్నాయి కదా వీడియోస్ అంటే ఉన్నాయి. కానీ నేను ఒక 10 years నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఎ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, బట్ ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. స్పెసిఫికల్గా లాస్ట్ 5-6 years నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఏబుల్ టు మేక్ అ కార్పస్ ఆఫ్ అబౌట్ 50 lakhs. నా పోర్ట్ఫోలియో కూడా చూపెడతాను, సో దట్ యూ కెన్ ట్రస్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇది షో ఆఫ్ చేయడానికి కాదు, జస్ట్ ఐ వాంట్ టు షో దట్ మంచి డిసిప్లిన్ ఉంటే, మంచి గోల్ సెట్ చేసుకొని ఉంటే, దాని ఫోకస్గా ఉంటే ఎనీ వన్ కెన్ మేక్ 1 crore ఇన్ ద మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, దీనికి కావాల్సిన కొంచెం డిసిప్లిన్ ఉండాలి. ఇది నేను షో ఆఫ్ చేసుకోవడానికి చూపెట్టట్లేదు, నేను ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నానని అది మీకు ఒక చూపెడితే మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందని చూపెడుతున్నాను. ఇదంతా నేను హార్డ్ వర్క్ చేస్తూనే వచ్చిన మనీ. రైట్. బట్ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే జనాలు, నా డబ్బులు తీసుకెళ్ళి నేను స్టాక్ మార్కెట్లో పెడతాను, ఒక 10 stocks ఉంటాను, డైలీ ట్రాకింగ్ చేస్తూ ఉంటాను. కానీ నాకు అంత టైం ఉండదు. ఎందుకంటే నా పొద్దున్నే జాబ్కి వెళ్తాను, జాబ్ చేయాల్సిన పని వదిలేసుకొని నేను స్క్రీన్ ముందట కూర్చొని అది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా ఇదంతా ట్రాక్ చేసుకుంటూ కూర్చోలేను. సో దీనికంటే ఏం చేస్తారంటే ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, అతను ఏం చేస్తాడంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక ఫండ్ క్రియేట్ చేస్తాడు. ఓకే, దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఆ మ్యూచువల్ ఫండ్ని, అందులో కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో 100 కోట్లు ఉంటాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్లో 1000 కోట్లు ఉంటాయి. ఈ ఫండ్ అంతా తీసుకొని అతను మేనేజ్ చేస్తాడు, డైలీ, క్వార్టర్లీ, ఇయర్లీ అమ్మడం, తీయడం. సో అతని జాబ్ ఏంటంటే మనకు ప్రాఫిట్స్ ఇవ్వడం. ఎట్ ద రేట్ 20%, ఎట్ ద రేట్ 25%, అప్పుడప్పుడు 60%, 70% కూడా వస్తుంది. మంచి ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే, అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్లో. మీరు ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ కేటగిరీలో దాని తగ్గట్టు మనకు రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని మ్యూచువల్గా ఒక ఫండ్ క్రియేట్ చేసుకొని ఆ ఫండ్ని మేనేజ్ చేసేవాడు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అంటాడు. ఆ మ్యూచువల్ ఫండ్లో మీరు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అందరితో పాటు మన డబ్బులు ఉంటాయి, మన డబ్బులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక ఎక్స్పర్ట్ అనే తను మేనేజ్ చేస్తూ ఉంటాడు. రైట్. సో మ్యూచువల్ ఫండ్, దానికి ఫండ్ మేనేజర్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మ్యూచువల్ ఫండ్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు మాత్రం యూటీఐ మ్యూచువల్ ఫండ్ అనేది ఉంటుండే, కానీ ఇప్పుడు చాలా వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ వచ్చింది, క్వాంట్ వచ్చింది, నావీ వచ్చింది, హెచ్డిఎఫ్సి, ఇవన్నీ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. సో అది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ గోల్స్ బట్టి, ఏది మీ రిస్క్ అపెటైట్ బట్టి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, అది మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ మనం తెలుసుకోవాల్సింది మీ గోల్ ఏంటిది, ఎంత వెల్త్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఒక గోల్ అనేది ఉంటే దాన్ని బట్టి మనము ఎలాంటి మ్యూచువల్ ఫండ్, ఎంత టైం లైన్లో మనం ఈ గోల్ని అచీవ్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను క్యాల్కులేటర్ చూపెడతాను. ఒకవేళ మీ ఏజ్ 30 అయితే ఆర్ అబౌట్ 25, యాక్చువల్లీ ఎవరైనా యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 crore ఫండ్. 1 crore ఫండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది బేసిక్ మినిమం రిక్వైర్మెంట్. ఇప్పుడు మీకు అది ఉమేష్ చాలా పెద్ద చెప్తున్నావు, 1 crore ఎట్లా సంపాదిస్తా నేను, నా జీతమే లైక్ 20,000, 25,000. ఎస్, 25,000 ఉన్నా, 5,000 ఉన్నా, యూ కెన్ మేక్ 1 crore. దానికి ఏంటంటే ఒక క్యాల్కులేటర్ చూపెడతాను, గాల్లో లెక్కలు కాదు, క్యాల్కులేటర్ చూపెడతాను, మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ యూ నో దట్ ఓకే దిస్ ఇస్ మై ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ 15-10 years. ఫస్ట్ ఆ ప్లాన్, ఆ గోల్ అనేది సెట్ చేసుకున్నాక మనం మ్యూచువల్ ఫండ్లోకి డీటెయిల్కి వెళ్దాం. సో దట్ యు నో వాట్ ఈస్ ద రైట్ వెహికల్ దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ ద గోల్. ఓకే, నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను.
సో ఇక్కడ వచ్చేసి ఇది మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేటర్. ఓకే, సో జనాలకి అందరి దగ్గర ఒకటేసారి డబ్బులు ఉన్నాయి ఆబ్వియస్గా. సో దాన్ని నేనేమంటానంటే అందరూ ఎస్ఐపి మోడ్లోకి వెళ్ళండి. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ 5,000 రూపీస్ పర్ మంత్, ఓకే, మనం ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం విచ్ ఇస్ గివింగ్ ఏ రిటర్న్ ఎట్ 15%. అండ్ ఇందులో ఒక ఇక్కడ చూస్తే మీకు మారుతుంది కదా ఇది ఫండ్. సో 20 years ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 75 lakhs ఫండ్ అవుతుంది. అలాగే ఒక 23 years ఇన్వెస్ట్ చేస్తే 1 crore 20 lakhs అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం మీరు ఒకవేళ మీ జీతం 30,000 అయితే 5,000 ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది దీనిపైన కాదు, ఏది రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ కాదు. ఇక్కడ చేయాల్సిందల్లా మీరు చాలా మంది తప్పు ఏం చేస్తారంటే అసలైన పని వదిలేసి స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదిద్దామని దుంకుతారు. అక్కడ చాలా మంది పప్పులో కాలేస్తారు. ఇక్కడ చేయాల్సిందల్లా మీరు మీ మంత్లీ ఇన్కమ్ని పెంచుకోవాలి. ఓకే, 5,000 బదులు నేను 50,000 ఇన్వెస్ట్ చేస్తాను నెలకు. అప్పుడు మీ గోల్ ఫర్ 1 crore ఈజీగా తగ్గిపోతుంది. లైక్ యూ కెన్ మేక్ దట్ 1 crore విత్ ఇన్ లైక్ 9 years. ఓకే, 50,000 రూపీస్ మీరు కనుక 15% ఇంట్రెస్ట్ పర్ యానం తో మీకు రిటర్న్స్ వస్తే యూ కెన్ మేక్ దట్ 1 crore ఇన్ 9 years. ఓకే, సో అలాగే మీరు మీరు ఎప్పుడు ఫోకస్ అయిందంటే ఓకే ఈ 50,000 నేను 1 lakh ఎలా చేయగలుగుతా. ఓకే, సో దట్ మీ టైం డ్యూరేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మీ టైం డ్యూరేషన్ అంత తగ్గుతూ ఉంటుంది. సో దట్ యూ కెన్ మేక్ మనీ 1 crore వెరీ ఫాస్ట్. ఇది ఇది ఒక్కటే మీరు చేయాల్సిందల్లా. మీకు జాబ్లో ప్రమోషన్ ఎలా వస్తుంది, లేకపోతే అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఎంత తొందరగా నేను స్టార్ట్ చేసి ఐ కెన్ ఇన్వెస్ట్ బ్యాక్ దట్ మనీ ఇంటూ జనరేటింగ్ వెల్త్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే, ఎందుకంటే ఈ ఒకసారి 1 crore అనేది ఫిగర్ ఒక్కసారి వచ్చింది అనుకోండి, మీకు నెక్స్ట్ 1 crore జనరేట్ చేయడానికి పెద్ద టైం పట్టదు. అండ్ నెక్స్ట్ crore చేయడానికి టైం పడుతుంది. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. నేను దానికి మంచి ఎగ్జాంపుల్ అనేది వారెన్ బఫెట్. మీకు వారెన్ బఫెట్ గురించి చెప్తాను. ఓకే, ఇక్కడ వారెన్ బఫెట్ వెల్త్ చూస్తున్నట్టయితే మీరు, సో వారెన్ బఫెట్కి అతని ఆస్తి $80 billion యాజ్ ఆఫ్ నౌ. ఈజ్ 90 years old. బట్ అలా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ అతను 26 ఏజ్ ఇయర్స్ ఉన్నప్పుడు అతను ఈ మేడ్ $140,000. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూసారా, ఎప్పటికప్పుడు డబ్బులు పెరుగుతూ ఉన్నాయి. అతను ఏం చేయలేదు, ఇన్వెస్ట్ చేస్తున్నాడు, తీస్తూ ఉన్నాడు, ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అది 1 billion అవ్వడానికి అతనికి 55 years అయింది. ఓకే, 55 ఏజ్లో ఈ మేడ్ 1 billion. దట్ మీన్స్ అరౌండ్ 30 yearsలో 1 billion అతను సంపాదించాడు ఫ్రమ్ 26 to 55. అదే 55 నుంచి 90కి చూసారా వెల్త్ ఎంత ఫాస్ట్గా జంప్ అయింది, బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. నౌ ఈజ్ $80 billion ఓనర్. సో ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఏం చేయాల్సిందంటే ఫస్ట్ 1 crore ఎంత తొందరగా సంపాదిద్దామా అనే గోల్ పెట్టుకుంటే ఒక్కసారి సంపాదించారనుకోండి, అక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా ఈజీగా మీకు తెలుస్తుంది. ఎందుకంటే డబ్బులు కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మేబీ మీకు అంత ఫాస్ట్ గ్రోత్ కనిపించదు, ఎందుకంటే ఎంత చూసినా ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్ పెరిగినట్టు అనిపిస్తుంది. ఒకసారి 1 crore పెట్టారనుకోండి, డైలీ ఇప్పుడు మార్కెట్లో 0.3%, 0.5% మీ ఫండ్ రిటర్న్స్ ఇచ్చినా కూడా, 1% ఇచ్చినా కూడా యూ విల్ మేక్ 1 lakh rupees పర్ డే ఆర్ పర్ వీక్. సో అలా మీకు గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో అందుకని నేను ఎప్పుడు చెప్తానంటే ఫస్ట్ 1 crore అనేది గోల్ పెట్టుకోండి. ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ అండ్ హౌ కెన్ యూ మేక్ 1 crore. సో మీకు ఈ క్యాల్కులేషన్ కోసం మీరు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ అని గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కావాలంటే నేను క్యాల్కులేటర్ లింక్ కింద పెడతాను. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనం ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ ఎందుకు, బంగారంలో పెట్టచ్చు కదా, ల్యాండ్లో పెట్టచ్చు కదా. సో చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్, చాలా అవెన్యూస్ ఉన్నాయి. నేనైతే మ్యాక్సిమం నేను మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను, ఎందుకంటే లిక్విడిటీ ఈజీ. ఇప్పుడు నేను లైక్ ఐ కెన్ లిటరలీ అమ్మేస్తే నాకు రేపు ఎల్లుండో డబ్బులు వచ్చేస్తే నా అకౌంట్లో. అదే ఇప్పుడు ల్యాండ్ అమ్మాలంటే ఎంత కష్టం, బయర్ దొరకడు, చాలా తిరగాలి, మళ్ళీ ఎవడో వస్తాడు, ఏదో కేసు పెడతాడు. ఇవన్నీ లీగల్ ఇష్యూస్, ఇవన్నీ నేను ఐ డోంట్ లైక్ ఇట్. సో ల్యాండ్ అనేది ఐ ప్రిఫర్ మ్యూచువల్ ఫండ్ బికాస్ అంతే రిటర్న్స్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్ ద గ్రోత్. ఓకే,
గ్రోత్ అనేది నాకు డైలీ కనిపిస్తుంది. ఐ నో లైక్ ఎంత ఎంత పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు నా ల్యాండ్ కొన్నాను అనుకో, అది ఎవరినో పోయి అక్కడ పక్క అడగాలి, ఎంత అయింది భయ్యా ఇక్కడ ల్యాండ్, ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా, ఏదైనా వస్తున్నాయా, దాన్ని బట్టి అడగాలి. నాకు మ్యూచువల్ ఫండ్లో ఇవన్నీ ఉండదు. పొద్దున్న లేస్తా, ఓపెన్ చేస్తా, నా నా అకౌంట్ చూసుకుంటే ఓకే ఇంత వచ్చిందా, ఇంత లాస్ వచ్చిందా, ఇంత ప్రాఫిట్ వచ్చిందా, అంతే. అండ్ ఐ ఫోకస్ ఆన్ మై ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ. సో ల్యాండ్ పెడితే ఏంటంటే, ల్యాండ్ లైన్ చేసి ఎవడొచ్చి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ తలకాయ నొప్పి ఉంటుంది. అందుకని నేను అందులో వెళ్ళాను. సేమ్ గోల్డ్ కూడా ఇప్పుడు లాకర్లో పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఇట్స్ సెక్యూర్డ్ అండ్ సేఫ్, అండ్ దీనికి సెబీ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ యాంఫీ ఉంటుంది. దెర్ ఆర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ దట్ కంట్రోల్ ద మ్యూచువల్ ఫండ్ ఈ సిస్టమ్ని. సో నాకు అంత భయం ఏం లేదు, అండ్ ఇట్స్ సేఫ్, అండ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇండియన్ గ్రోత్. ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అవన్నీ తీసుకెళ్ళి ఒక ఇండియన్ కంపెనీస్లో కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. చాలా మంది అంటారు మ్యూచువల్ ఫండ్ జీరో అవుతుందా, స్టాక్ మార్కెట్ జీరో అవుతుందా? జీరో కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్లో ఉన్న దారం, లైక్ కలర్స్ కూడా జనరేట్ చేయడానికి ఒక కంపెనీ ఉంటుంది, అది స్టాక్ మార్కెట్ రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ క్లాత్ క్రియేట్ చేయడానికి ఒక కంపెనీ ఉంటుంది, అది ఒక స్టాక్ మార్కెట్ రిజిస్టర్ అయి ఉంటుంది. సో వాటర్ బాటిల్ ఒక కంపెనీ ఉంటుంది, ఫ్యాన్కి హ్యావెల్స్ ఉంటుంది, ఆ, ఎన్నో ఉన్నాయి, క్రాంప్టన్ ఉంటుంది, అన్ని కంపెనీస్ రిజిస్టర్ అయి ఉంటాయి, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గ్రోత్. సో జనాలందరూ భారతదేశంలో జనాలందరూ చచ్చిపోయి ఎవడు బతలేడు, అసలు ఏం కొంటలేడు అన్నప్పుడు స్టాక్ మార్కెట్ జీరో అవుతుంది. అది ఎలా కాదు, ఎందుకంటే అందరికీ అన్న అవసరం. సో మనం అందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. జనాభా పెరుగుతున్న కొద్దీ, జనాలు బయటికి వెళ్ళి డబ్బులు పెడుతున్నా కొద్దీ, కంపెనీస్ ప్రాఫిట్స్ చూపెడుతున్నా కొద్దీ ఎప్పుడు డబ్బులు మార్కెట్లో స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ కూడా అందులోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మ్యూచువల్ ఫండ్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి డెబ్ట్ ఫండ్. డెబ్ట్ ఫండ్ అంటే వీళ్ళు తీసుకెళ్ళి మన ఫిక్స్డ్ గవర్నమెంట్ బాండ్స్లో పెడతా ఉంటారు. అక్కడ పెద్ద రిటర్న్స్ ఏం రావు, 5%, 6% వస్తుంది. ఇంకోటి ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ అంటే వాళ్ళు తీసుకెళ్ళి ప్యూర్లీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. ఇంకోటి హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ అంటే మిక్స్ ఆఫ్, ఓకే, గవర్నమెంట్ బాండ్స్ ప్లస్ స్టాక్ మార్కెట్, ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్ మీకు బ్యాలెన్స్గా ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉండదు, అండ్ అట్ ద సేమ్ గ్రోత్ కూడా అంత ఎక్కువ ఉండదు, బ్యాలెన్స్గా ఉంటుంది. సో ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి, మనం ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే, మనము మీకు వెబ్సైట్ చూపెడతాను, అది వచ్చేసి moneycontrol.comలో ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేశారనుకోండి, మ్యూచువల్ ఫండ్ సెక్షన్కి వెళ్తుంది. ఫస్ట్ మీకు MC30 అనేది ఒక కొత్త ఫీచర్ ఉంది మనీ కంట్రోల్. మీకు ఏం తెలియదు, ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలని తెలియదు కూడా. ఇక్కడ మీకు వెళ్ళి మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఇవి సెలెక్ట్ చేసుకొని, ఇందులో కూడా టాప్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు ఎప్పుడు సెలెక్ట్ చేసి పెడతారు, అందులో ఇన్వెస్ట్ చేసుకోండి. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో దానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే టాప్ ర్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ అని ఇక్కడికి వెళ్తాము. ఇక్కడికి వెళ్ళాక మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్టయితే, ఓకే, హైబ్రిడ్, ఈక్విటీ అండ్ డెబ్ట్. సో హైబ్రిడ్కి వెళ్తే హైబ్రిడ్ ఫండ్స్ మీకు కనిపిస్తాయి. చూసినట్టయితే రిటర్న్స్ 1 ఇయర్లో 37%, 55% వచ్చినాయి. అదే మీరు డెబ్ట్ ఫండ్లోకి వస్తే ఇక్కడ రిటర్న్స్ కొంచెం తక్కువ ఉంటాయి. 1 ఇయర్లో మీకు 6%, 6.97% వచ్చినాయి. ఈక్విటీలోకి వస్తే మీకు 1 ఇయర్లో 54, 55, 61 రిటర్న్స్ ఇంత వచ్చాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ ఈక్విటీలో కూడా చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, స్మాల్ క్యాప్ ఏంటంటే 1000 crores అంతకంటే తక్కువ, అంత టర్న్ ఓవర్ ఉంటే వాటి ఏంటంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. ఎందుకంటే అవి అంత ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కంపెనీస్. ఓకే, మిడ్ క్యాప్ అంటే సంథింగ్ అరౌండ్ 5,000 to 10,000, నాకు కూడా రఫ్ ఫిగర్ చెప్తున్నాను, 5,000 to 10,000, 15,000 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్. ఆ కంపెనీస్ ఏంటంటే ఒక ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయి. లార్జ్ క్యాప్ ఏంటంటే రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ టాటా, ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్. ఎందుకంటే వాళ్ళ టర్న్ ఓవర్ లక్షల కోట్లలో ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా? ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ క్యాప్స్ అనేది డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్ ఏంటంటే ఎప్పుడు ఫాస్ట్గా గ్రో అవుతుంది, వాళ్ళ రిటర్న్స్ కూడా ఎప్పుడు ఫాస్ట్గా ఉంటుంది. మిడ్ క్యాప్ కూడా అంతే ఉంటుంది. కానీ లార్జ్ క్యాప్ అంత ఈజీగా ఫాస్ట్గా మూవ్ అవ్వవు. అవి ఏంటంటే సేఫ్టీ అన్నట్టు.
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కొన్నాను, అది రేపటికి రేపు డబుల్ అవ్వదు. ఓకే, ఆర్ 1 yearలో డబుల్ అవ్వదు. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా గ్రోత్ చూసి ఒక లెవెల్కి వచ్చింది ఇప్పుడు అది. సో ఒకవేళ రిటర్న్స్ ఇచ్చినా 15% అంత రిటర్న్స్ ఇస్తుంది పర్ ఇయర్. అదే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి అనుకోండి, కొత్త కొత్త ఎదుగుతున్న కంపెనీస్, అవి రిటర్న్స్ ఫాస్ట్గా ఇస్తాయి. అంటే వాళ్ళ గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుంది అండ్ వాళ్ళ షేర్ కూడా త్వరగా పెరుగుతుంది. సో అందుకని ఎప్పుడైనా మీరు మ్యూచువల్ ఫండ్లు చూసినప్పుడు ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేది రిటర్న్స్ ఎప్పుడు ఎక్కువ ఇస్తాయి. సో నేనేం చేస్తానంటే పేటిఎం మనీ అనే నా యాప్, అందులోకి వెళ్ళి మీకు చూపెడతాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు పేటిఎం మనీ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళండి, ఇక్కడ మీరు మనీ కంట్రోల్ కూడా వెళ్ళొచ్చు. కానీ నేను ఇక్కడ పేటిఎంలో వెళ్తాను ఎందుకంటే ఇక్కడ యాడ్స్ తక్కువ ఉన్నాయి, డిస్ట్రాక్షన్ కూడా తక్కువ ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ఈక్విటీ ఫండ్స్ ఉంది. ఈక్విటీ ఫండ్స్లో మనకు కావాల్సింది లార్జ్ క్యాప్ ఫండ్స్. ఒక లార్జ్ క్యాప్ ఫండ్ చూసినట్టయితే ఇప్పుడు మీకు ఒక లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకుందాం, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఒక నిప్పాన్ లార్జ్ క్యాప్ తీసుకుందాం. సో ఈ లార్జ్ క్యాప్ వచ్చేసి మనం ఇక్కడ దీన్ని చూసినట్టయితే ఇక్కడ ఈ ఫండ్ వచ్చేసి డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది. ఎలాంటి కంపెనీస్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటీసీ, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్, లక్షల కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది వీటికి. సో ఇందులో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు, కంపెనీ హోల్డింగ్ దిస్ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకు లాస్ట్ 1 yearలో ఎంత ఇచ్చింది? 37% రిటర్న్ ఇచ్చింది, విచ్ ఇస్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లార్జ్ క్యాప్ ఫండ్. అదే మనం మిడ్ క్యాప్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం, ఇక్కడ మిడ్ క్యాప్ కంపెనీ. మిడ్ క్యాప్స్లో మనం క్వాంట్ మ్యూచువల్ ఫండ్కి వెళ్దాం. క్వాంట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇది 1 yearలో 69% రిటర్న్ ఇచ్చింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ మళ్ళీ ఇక్కడ కంపెనీస్ మారుతాయి చూడండి, అరబిందో ఫార్మా, జియో, అదానీ, పూనావాలా ఫిన్కామ్, ఇవన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్. అంటే వీటి టర్న్ ఓవర్ వచ్చేసి సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో ఉంటుంది, 1000, 5000 క్రోర్స్లో ఉంటుంది. ఇవన్నీ పెద్ద మీడియం సైజ్ కంపెనీస్ అన్నట్టు. అదే మీరు వెళ్ళి స్మాల్ క్యాప్ ఫండ్స్లో మనం మళ్ళీ సేమ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్కి వెళ్దాం. స్మాల్ క్యాప్లో ఇక్కడ ఇది 1 yearలో మనకు 61% రిటర్న్ ఇచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే కంపెనీస్ కూడా వేరే ఉంటాయి, హెచ్ఈజీ, ఆర్చిడ్ ఫార్మా. చూద్దాం ఆర్చిడ్ ఫార్మా టర్న్ ఓవర్ ఎంతనో చూద్దాం. ఓకే, 685 crores. సో స్మాల్ క్యాప్ కంపెనీ. సో అందుకని నేను స్మాల్ క్యాప్లో ఉంటుంది, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాడు అన్నట్టు. అంటే చిన్న కంపెనీ బట్ ఎదుగుతున్నది. దాని షేర్ కూడా చూస్తే మనం, ఓకే, షేర్ ప్రైస్ లాస్ట్ 1 yearలో 39% రిటర్న్ ఇచ్చింది. ఓకే, 136% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో 4799%. సో ఇవి ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి ఈ కంపెనీస్. సో అందుకని మీ రిస్క్ అపెటైట్ బట్టి, అంటే మీ ఏజ్ గ్రూప్ ఏంది, ఒకవేళ మీరు లైక్ అబౌవ్ 50 ఏజ్ కానీ అబౌవ్ 60, 40, 50 ఏజ్ గ్రూప్ ఏంటంటే మీరు రిటైర్మెంట్కి దగ్గర పడుతున్నారు కాబట్టి యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ప్రొటెక్టింగ్ దట్ క్యాపిటల్ అండ్ ఆల్సో మేకింగ్ డీసెంట్ రిటర్న్స్. సో దానికి మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసిందంటే మీకు ఆ కంపెనీ జీరో. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ రేపు వాడు బిచానా తీయడు. ఓకే, లేకపోతే విప్రో కంపెనీ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రేపు వాడు తాళం వేసుకొని వెళ్ళిపోవాలి. సో ఏంటంటే మీకు కొంచెం సేఫ్టీ ఉంటుంది. మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే సేఫ్టీ, ఎందుకంటే వాళ్ళు ఒకరి కంపెనీలో పెట్టారు, వాళ్ళు 100 కంపెనీస్లో కలిపి పెడతారు. ఒక కంపెనీ బ్యాంక్రప్ట్ అయినా కూడా పెద్ద మీకు ఎఫెక్ట్ పడదు ఓవరాల్ పోర్ట్ఫోలియోలో. సో ఏజ్ గ్రూప్ బట్టి మీరు మీ రిస్క్ అపెటైట్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఒకవేళ మీరు యంగ్స్టర్ అయితే 18 years 20 years అయితే ఐ వుడ్ హైలీ సజెస్ట్ యూ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే, సో నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను అని చూపెడతాను. అండ్ బై ద వే ఇంత ఓపెన్గా ఎవరు చూపెట్టారు, ఐఎమ్ టేకింగ్ ద రిస్క్ అండ్ షోయింగ్ యూ ఎలా నా పోర్ట్ఫోలియో నేను డిజైన్ చేసుకుంటున్నాను. అండ్ మై గోల్ ఇస్ టు మేక్ 1 crore in the next 1 year. My portfolio so is right now at 54 lakhs. As of now I invested 43 lakhs in 43 లక్షలు నేను ఇన్వెస్ట్ చేశాను. సో నాకు వచ్చిన రిటర్న్స్ వచ్చేసి 9 లక్షలు. సో నేను వచ్చేసి అగ్రెసివ్గా లాస్ట్ 3 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను వచ్చేసి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లోనే నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఐ వాంట్ గ్రోత్. ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేది రీసెంట్గా ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఎలక్షన్ సీజన్ అవుతుంది కాబట్టి చాలా పడిపోయింది, ఎందుకంటే వోలటాలిటీ ఉంది మార్కెట్లో. ఇది సర్వసాధారణం. ఓకే, వీటిని చూసి మనం ఎప్పుడు టెన్షన్ అవ్వదు. అండ్ ఎస్టర్డే 1 dayలో నేను 15,000 రూపీస్ వచ్చినాయి నాకు.
సో నేను ఒక ఫండ్లో డీటెయిల్గా వెళ్ళి చూపెడతాను, ఒక మిడ్ క్యాప్లోకి వెళ్ళి చూపెడతాను ఆ, నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది. సో ఈ ఫండ్ వచ్చేసి నేను లైక్ ఇఫ్ యూ సీ ఎవ్రీ మంత్ నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను 10,000 ఇది ఒకటే రోజులో నేను ఏదో అద్భుతం సృష్టించలేదు. ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ 2021 ఏప్రిల్. సో ప్రతి నెల నేను లైక్ ఐ స్టార్టెడ్ విత్ లైక్ అప్పుడప్పుడు బోనస్ వస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను 2 lakhs 1 lakh రూపీస్. సో అండ్ ఇక్కడ ఏంటంటే ఈ జర్నీ అనేది చాలా బోరింగ్. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా పెట్టగానే ఇలా వచ్చేయాలి డబ్బులు అంటారు, కానీ దీనికి కావాల్సింది మంచి డిసిప్లిన్ అవ్వాలి. బోరింగ్ ఉంటుంది జర్నీ చెప్తున్నా. అందుకని చాలా మంది ఏంటంటే డబ్బులు పెడతలేవు, వెళ్ళి ఎక్కడైనా ఇంకెక్కడైనా పెట్టేద్దాం ఈజీగా డబ్బులు వస్తాయి అనుకుంటారు. అక్కడ వెళ్ళి చేతులు కాల్చుకొని తప్ప ఏముండదు. సో ఇక్కడ ఏంటంటే సిస్టమేటిక్ డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తా ఉంటాను. ప్రతి నెల 10,000 అంటే ఒకటే నెల నేను అట్లా 50,000 ఇన్వెస్ట్ పెడతా ఉంటాను. ఆ, కాకపోతే డిఫరెంట్ డేట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో 10,000 ఇలా 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 అవుతుంటుంది. అప్పుడప్పుడు యా లంసమ్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను నా నా దాంట్లో. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫండ్ చూసినట్టయితే నేను ఇన్వెస్ట్ చేసింది 12 లక్షలు, కానీ నాకు రిటర్న్స్ వచ్చింది 16 లక్షలు. రిటర్న్స్ 3 lakh 3 లక్షలు వచ్చింది. సో ఇది ఆ, నా ఎస్ఐపి. ఇక దీంట్లో నేను ఎస్ఐపి ఆఫ్ చేశాను. నా ఎస్ఐపి తీసుకెళ్ళి ఇప్పుడు నేను స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. మిడ్ క్యాప్లో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ ఎస్ఐపి యాక్టివ్ ఉంది ఇందులో. సో ఇక్కడ నేను ఎంత నెలకు 50,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ డిఫరెంట్ డేట్స్లో సెటప్ చేశాను. దీని ఎంత ఆటోమేట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పేటిఎం మనీ కింద నా లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ పాన్ కార్డ్ అన్నీ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ నౌ అని పెట్టండి. ఇది మొబైల్ నుంచి ఇన్వెస్ట్ చేయడానికి కుదురుతుంది యూజువల్గా పేటిఎం మనీలో. సో బేసికలీ యూ కెన్ ఐదర్ ఇన్వెస్ట్ ఇన్ లంసమ్ ఆర్ ఎస్ఐపి. నేనైతే మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇందులో ఏంటంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో మేక్ షూర్ దట్ ఈ స్కీమ్కి మంచి రేటింగ్ ఉందని. సో ఇప్పుడు నేను ఈక్విటీస్ వెళ్తాను, స్మాల్ క్యాప్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే లెట్ మీ గో టు స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్లో కూడా చెక్ చేసుకోండి ఫండ్ రేటింగ్ అనేది. ఇక్కడ 5 స్టార్ రేటింగ్ ఉంటే చూడండి, 5 స్టార్ రేటింగ్. అండ్ మేక్ షూర్ దట్ ఈ ఫండ్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఓకే 5 స్టార్ రేటింగ్ ఉంటే మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇక్కడ యాక్సిస్ స్మాల్ క్యాప్ వెళ్ళాను అనుకోండి, ఇది 5 స్టార్ రేటింగ్ ఫండ్. ఓకే ఇది ఏంటంటే 5 స్టార్. కొన్ని కొన్ని రెండు ఆర్గనైజేషన్ ఉన్నాయి, క్రిసిల్ అండ్ వాల్యూ రీసెర్చ్. ఇప్పుడు మీకు ఇక్కడ మనీ కంట్రోల్కి వెళ్ళి ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ వచ్చి వెళ్ళాను అనుకోండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది టాప్ రేటెడ్ ఫండ్స్ 5 స్టార్ రేటింగ్. ఇక్కడ 5 స్టార్ రేటింగ్ అండ్ క్రిసిల్ రేటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మిడ్ క్యాప్లో మిడ్ క్యాప్కి వెళ్ళాను. మిడ్ క్యాప్కి వచ్చేసి ఇప్పుడు క్రిసిల్ రేటింగ్ 5 స్టార్ ఉంది దీనికి. సో మంచి రేటింగ్ ఉన్న ఫండ్స్ అయితే ఇప్పుడు స్టార్టింగ్లో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. మెల్లమెల్లగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కొద్దీ మీకు కూడా ఐడియా వస్తుంది మ్యూచువల్ ఫండ్ ఏంటి అసలు ఇదంతా ఏంది అనేది. సో ఎప్పుడైనా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్కి ఏంటంటే ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది దీనికి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. సో దీని బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ మిడ్ క్యాప్ 150. ఇది ఈ స్కీమ్ ఈ బెంచ్ మార్క్ని బీట్ చేస్తుందా? బీట్ చేస్తే గుడ్, ఏం లేదా ఇది అసలు బీట్ చేయలేదంటే అది వర్స్ట్ మ్యూచువల్ ఫండ్. సో ఇప్పుడు కూడా ఎస్ఐపి ఇందులో కూడా ఉంటుంది. మీకు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు ఎందులో చేంజెస్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మ్యూచువల్ ఇక్కడ మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఎక్కడ moneycontrol.com. సో ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే పేటిఎం మనీ నేను సజెస్ట్ చేస్తాను. చాలా ఉన్నాయి, కైట్ ఉంది, లేకపోతే మీకు జీరో ద కాయిన్ అని ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే స్టార్టింగ్లో కాబట్టి నేను సజెస్ట్ చేశానంటే ఒక మ్యూచువల్ ఫండ్లో మిడ్ క్యాప్ ఒకటి, స్మాల్ క్యాప్ ఒకటి, లార్జ్ క్యాప్ ఒకటి, 3 మ్యూచువల్ ఫండ్లో సజెస్ట్ యూ 5,000. ఒక దాంట్లో 5,000, ఇంకో దాంట్లో 5,000, ఒక 5,000, టోటల్గా 15,000 రూపీస్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. ఒక 1 year ఇన్వెస్ట్ చేయండి, మీకు తెలుస్తుంది, మీకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. ఓకే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిటర్న్స్ వస్తాయి అని మీకు ఐడియా ఉంటుంది. దాని ద్వారా మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. దీనికి ఏం లేదు, ఇది రాకెట్ సైన్స్ కాదు, జస్ట్ ఒక డిసిప్లిన్తోనే ఎమోషన్స్ అనేది కూడా ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది. ఓకే నిన్న మొన్న నాకు లైక్ ఐ లాస్ట్ 80,000 1 lakh రూపీస్. నాకేం ఎమోషన్ లేదు, బికాజ్ ఇవన్నీ నేను చూస్తున్నాను మార్కెట్లో, ఇవన్నీ ఇన్వెస్ట్ చేసి చూస్తూ ఉన్నాను.
10 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను, పడ్డది లేస్తుంది, లేచేది పడతా ఉంటుంది. ఓవరాల్గా మనం చూడాల్సిందంటే నా గోల్ రీచ్ అవుతున్నామా లేదా. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఇలా ఉండదు, ఇలా ఇలా ఉంటుంది. సో పడడం లేవడం అనేది పార్ట్ ఆఫ్ ద జర్నీ. సో దీనికి కావాల్సిన దాంట్లో ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని డిసిప్లిన్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. రష్యా యుక్రెయిన్ వార్ అనో, లేకపోతే ఇజ్రాయెల్ ఇంకేదో వార్ అనేది, ఇవన్నీ అవుతూ ఉంటాయి. కోవిడ్ వచ్చింది, కోవిడ్ పోయింది, పెద్ద పెద్ద వచ్చినాయి, మార్కెట్కి ఏం కాలేదు. స్టే ఇన్వెస్టెడ్, బీ డిసిప్లిన్, చూస్ ద రైట్ ఫండ్ అకార్డింగ్ టు యువర్ రిస్క్. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్ కావాలంటే ఇంకో వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, నేను చేస్తాను. రైట్. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది, నా పోర్ట్ఫోలియో మీకు. ఐ హోప్ ఇట్ ఇన్స్పైర్డ్ యూ. ఓకే, షో ఆఫ్ కోసం కాదు, జస్ట్ ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఐ స్టార్టెడ్ ఇన్ 2021 అండ్ ఇట్స్ 2024. డిసిప్లిన్ అనేది ముఖ్యం. స్టార్టింగ్లో తక్కువ అనిపించచ్చు. ఎప్పుడైనా మీరు లైక్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, లైక్ వారెన్ బఫెట్ ఆర్ చాలా మంది ఉన్నారు మార్కెట్లో. ఎవరు ఓవర్ నైట్గా, రాకేష్ జుమ్మిన్ వాళ్ళు కూడా ఓవర్ నైట్గా కరోడ్పతి కాలేదు. టైం, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలంటే డబ్బు ఇంపార్టెంట్, ఆ డబ్బుతో పాటు టైం కూడా ఇంపార్టెంట్. ఓకే, టైం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నా పోర్ట్ఫోలియో ఓకే ఇంతే కనిపిస్తుంది, కానీ ఐఎమ్ లుకింగ్ ఇన్ లైక్ ఓకే ఆఫ్టర్ 20 years నా పోర్ట్ఫోలియో 100 crores అవ్వచ్చు. అది నా గోల్. సో మీరు కూడా అలాంటి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని ఫోకస్ ఆన్ గ్రోయింగ్ యువర్ ఇన్కమ్ అండ్ జనరేటింగ్ వెల్త్. ఈ విధంగా మీరు కూడా కరోడ్పతి అవ్వచ్చు. కరోడ్పతి అవ్వాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్ అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్టింగ్ ఇన్ వెల్త్ అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ టైమ్ యూ నీడ్ టు గివ్ టు క్రియేట్ టు గ్రో దట్ వెల్త్. రైట్. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చినట్టుంది. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ యుల్ గెట్ నోటిఫికేషన్. అండ్ మేక్ షూర్ దట్ యూ share with your friends who are looking to invest in mutual fund. Right? Thanks. I'll see you in the next video.